70 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మొత్తానికి 61,000 రేషన్ కార్డులు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. 2,39,000 మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు. 25,000 ఇండ్లు 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇట్లా ప్రతి 25,000 పైచీలకు ఇళ్లకు 500 రూపాయలకు సిలిండర్ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి అందుకే చెప్పిన 400 ఇండ్లు 4,000 ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా, మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పిన. కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు, పోలీస్ స్టేషను, నీళ్లు, స్కూలు అన్నీ మంజూరు చేసిన. సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు 12వ సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సో వాళ్ళు ఇసునకర్రతోని ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా, తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా, అది సిచ్యువేషన్. కాబట్టి మాకు స్పష్టత ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు. నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటా. బస్తీలన్నీ అన్నీ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ వచ్చి ఖైరతాబాద్ ఉంది. దాని పేరుకే జూబ్లీ హిల్స్. కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూర్ లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు. కాబట్టి ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించినాం కదా, వాళ్ళకు జీవిత బీమా ఇచ్చినాం, ప్రమాద బీమా ఇచ్చినాము. సినిమా రేట్లు ధరలు పెంచితే 20% పెంచిన ధరల్లో వాళ్ళకు ఇస్తేనే, కార్మికుల వెల్ఫేర్ కోసం ఇస్తేనే జీవో ఇస్తా, లేకపోతే లేదని స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చినాం. సినిమా కార్మికులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినాం. కృష్ణానగర్ అనేది నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు నైపుణ్యాన్ని పెంచిన ప్రాంతం. వాళ్ళ సమస్యలు ఇన్నేళ్లలో ఎవరైనా మాట్లాడినరా? చెన్నారెడ్డి గారు సంస్థను ఇక్కడికి తెస్తే మళ్ళీ నేనే వాళ్ళతో కూర్చొని 25,000 మంది సినీ కార్మికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి విధి విధానాల నిర్ణయాలు తీసుకున్నాం. సాయిశేఖర్ గారు. సార్ నమస్తే అండి. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి 2004 నుంచి 14 వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు. అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి A1 సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలోనే. ఈ గ్రోత్ చేసి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అంటే నేనేం మర్చిపోవట్లేదు, చాలా ఎక్కువైనాయి కదా. కొన్ని చెప్పినా మిగతా మీరు చెప్తారని మీకు వదిలే. అన్నీ నేనే చెప్తే ఇక మొత్తం నువ్వే చెప్పినాక మేమెందుకు సార్ అంటారు. మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది. కాబట్టి నేను అనేది ఒకటే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది. చెప్పుకోవడంలో కొంచెం వెనకబడుతుంది కాంగ్రెస్లో. ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఆయన వాళ్ళిద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన, ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం. ఆడేందంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే. ఓనర్ చెప్తాడు, పని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరు ఓనర్లే కదా. సో చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం మిత్రమా. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సాయిశేఖర్ కొనసామిగా చిన్న సార్, మీరు స్టార్ట్ చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి స్ఫూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి చాలా సంతోషం సార్. సర్వేల్ నుంచి IAS IPSలు మహేందర్ రెడ్డి DGP అయ్యాడు, బుర్రా వెంకటేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు, PV నరసింహారావు గారు ఆనాడు తెచ్చింది, దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది. వాటి కొనసాగింపే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. రామన్ గారు. ముఖ్యమంత్రి గారు, మీరు సర్వేల గురించి ప్రస్తావించారు. 2023లో జనం సాక్షి అత్యంత విశ్వసనీయత ప్రతిష్టాత్మక సర్వే సంస్థ. కంగ్రాచులేషన్స్, మీరు జూబ్లీ హిల్స్ నుంచి గెలవబోతున్నారని 6వ తారీఖు మేము సర్వే విడుదల చేసినాం. మా సర్వే సంస్థ గురించి కూడా మీరు 64 స్థానాలతో గెలుస్తారని మేము ముందుగా ప్రకటించాం 23 ఎన్నికల్లో. థ్యాంక్ యూ మిత్రులు. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ గెలుస్తామని చెప్పినా అంటున్నాడు, సంతోషం. థ్యాంక్ యూ. విరాట్ గారు. విరాట్. ముఖ్యమంత్రి గారు, ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే, బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే, ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు, ఒకవేళ వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు, కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో, కోట్లాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి సంకేతం పంపబోతున్నామనేది అంటున్నారు.
దాని మీద మీ అభిప్రాయం. కరెక్టే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది. 2 సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు. నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది. అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. వానకాలం చదువు అంటారు కదా చెట్టు కింద, అట్లున్నది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక, 10 సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు. ఈ తెలివితేటలే ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ 8 సీట్లు వాళ్ళే గెలుచుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా. మెదకు వాళ్ళకు గుండెకాయ. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు అవయదానం